అందరికీ నమస్కారం అండి. జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి బెహ్రెన్ జనసేన తరపు నుంచి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. నా పేరు రాయుడు వెంకటేశ్వరరావు. గత 15 ఏళ్ళుగా నేను బెహ్రెన్లో ఉంటున్నాను. ముఖ్యంగా మీరు రాజకీయ పార్టీ స్థాపించిన నుంచి కూడా మేము మిమ్మల్ని ఫాలో అవుతున్నాము. మీరు సూచించిన పద్ధతుల నుంచి మేము సేవా కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాము. అలాగే మీరు సరికొత్త ట్రెండ్ సృష్టించి ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్గా, ఒక రియల్ నుంచి రియల్ స్టార్గా ఈరోజు పవర్ ఆఫ్ ది నేషన్గా మన జరిగిన ఎన్నికల్లో కూడా ఒక కీలక పాత్ర పోషించి ఓట్లు చీలిపోకుండా ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలబెట్టడంలో మీరు ఎంతో కీలక పాత్ర పోషించారు. అది ఒక కీ ఫ్యాక్టర్గా మీరు ఉన్నారు కాబట్టి మాకందరికీ కూడా ఈరోజు అందరూ గర్వపడుతున్నాము. ఎందుకంటే మీరు ఎన్నో అవమానాలు తట్టుకుని ఎన్నో సమస్యల మీద పోరాడారు. మీరు ఎంతో కష్టపడి మీరు ఎంతో నిలదొక్కున్నారు ఈరోజు. ఎందుకంటే అది ఒక నార్మల్ విషయం కాదు. అందరూ వెనక్కిపోతున్నారు. మిమ్మల్ని నమ్మిన వాళ్ళు అందరూ కూడా ఈరోజు బాగున్నారు. అందరూ కూడా ఎక్కడో మిమ్మల్ని నమ్మకుండా మీ మీద ఆశపడి ఏదో పార్టీ పదవుల కోసం ఆశపడి అందరూ బయటకు పోయారు. కానీ మిమ్మల్ని నమ్ముకున్న అందరూ కూడా చాలామంది సంతోషంగా గర్వపడుతున్నారు ఈరోజు. సో అదే మేము కూడా గర్వపడుతున్నామండి. ఎంతో మీరు కృషితోటి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కడ టైం వేస్ట్ కాకుండా కూడా ప్రతి నిమిషం కూడా మీరు కష్టపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో ఎప్పుడూ కూడా గతంలో మనం ఎప్పుడూ ఏ నాయకుడిని కూడా ఎలా చూడలేదు మేము ఎంత కష్టపడడం. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసాము. ఒక ఎన్ఆర్ఐగా నేను ఎంతో ఆత్మక్షోభ అనిపించాను, ఎంతో బాధపడ్డాను రాష్ట్రం చూసి. ఏనాడు కూడా రాష్ట్రాన్ని వీళ్ళు అభివృద్ధి పథంలో నడిపించలేదు. దౌర్జన్యాలకి, అక్రమాలకి, అవినీతికి పాల్పడి సామాన్యుడికి ఒక ఆత్మాభిమానం లేకుండా చేశారు. వాళ్ళ బాగే తప్ప ఇసుక తవ్వుకోవడం, మట్టి తవ్వుకోవడం, అమ్ముకోవడం, దోచుకోవడం తప్ప గత ప్రభుత్వంలో ఏం చూసాం మనం? ఏమీ చూడలేదు. ఎక్కడ నగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అని నిరూపించి పవన్ కళ్యాణ్ తక్కువ సీట్లైనా కూడా 21 సీట్లు సాధించి 100% స్ట్రైక్ సాధించి ఈరోజు మనందరికీ ఒక షణ్ముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ప్రతి జన సైనికుడు, ప్రతి వీర మహిళ తప్పకుండా ఆయన చేస్తున్న కృషిని అభినందిస్తూ, మీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీరు ఈగో ఫీలింగ్స్ గర్వంగా ఉండడం కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో మీ వంతు సేవ చేసి మీ వంతు బాధ్యతతో ఉండాలని, రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆ ప్రయత్నం చేస్తున్న అందరికీ కూడా మీరు లోకల్ లీడర్స్ అందరికీ కూడా ఎన్ఆర్ఐలుగా మీరు అందరూ కూడా సాయం చేస్తూ, అంతేకాక జనసేన పార్టీకి ఒక చిన్న విన్నపం. ఎన్ఆర్ఐస్ ఎంతో కష్టపడి ఏం ఆశించకుండా మీకు ఎంతో కష్టపడి జనసేన పార్టీకి పనిచేస్తున్నారు. మీరు కూడా సరైన గుర్తింపించి ఊర్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో మా వంతు సేవ చేయడానికి మన ఊర్లను డెవలప్ చేసుకోవచ్చు, స్కూల్ డెవలప్ చేసుకోవచ్చు, శ్మశానాలు కట్టచ్చు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు మనం చేయొచ్చు ఊరికి సంబంధించి. సో ఎన్ఆర్ఐ విభాగం పెట్టి ఎన్ఆర్ఐతో మీరు ఎప్పుడు ఇంటరాక్షన్ అవుతూ ఉండాలి. ఎన్ఆర్ఐస్ మీరు ఎప్పుడు అప్రిషియేట్ చేస్తూ ప్రోత్సహిస్తూ ఉండండి. సో జనసేన పార్టీకి ఎంతో బాగుంటుంది. ఇది మా సలహా. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. మరొకసారి మీకు హ్యాపీ బర్త్డే.